ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన సమాజంలో మనలో మార్పు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 3వ శనివారం నెలలో ఎక్కడో దగ్గర ఏదో ఒక జిల్లాలోనో ఒక గ్రామంలోనో ఒక మండల హెడ్ క్వార్టర్లోనో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ రాష్ట్ర ప్రజల్లో ఒక మార్పును తీసుకురావాలని వారిరువురు దృఢ సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి దయించి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని మరి అందులో భాగంగా మన గనివాడలో హాజరైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు అందరికీ నా యొక్క శుభాభినందనాలు నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులైన పిల్లలందరికీ కూడా నా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీలో ఒక మార్పు రావాలి. భావి భవిష్యత్ తరాలు చిన్నారులు. అటువంటి భావి భవిష్యత్ తరాలకి మనం అందరం కూడా ఈనాటి మన ఆస్తులను తెలియపరుస్తూ ఇవే కార్యక్రమాలు తెలియపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనకు అనుగుణంగా ఇవాళ మనమంతా కూడా అడుగులు ముందుకు వేస్తూ భవిష్యత్ సేవలకి అందరం సహకరించుకొని రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధితో పాటు మళ్ళా ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానంలో మన ముఖ చిత్రాన్ని చూపే దిశగా అందరిలో ఈ అవేర్నెస్ అనేది రావాలి. ఇప్పటికే గ్రామాల్లో మన అందరికీ కూడా నాతో కలిపి ఆరోగ్యాల్లో కొంత గతం కంటే పూర్వం మన పెద్దలు భోజన అలవాట్ల లేకపోతే వాళ్ళ జీవన విధానం ఆనాడు తెలియదు కానీ 100 సంవత్సరాల పైన బతికారు. కానీ వాళ్ళ మారిన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో